నిన్నటి వర్షానికి హయత్ నగర్ మెట్రోపాలిటన్ కోర్టు ఆవరణలోకి భారీగా వరద నీరు చేరుకుంది. నిన్నంతా కూడా కోర్టు పనిచేయలేదు. ఈ రోజు కూడా కోర్టు ఆవరణలో భారీగా వర్షపు నీరు నిలిచి ఉంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాధాకృష్ణ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రాధా, హయత్ నగర్ కోర్టు దగ్గర తాజా పరిస్థితి ఏంటి? ప్రతిభ, నిన్న ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షానికి అతలాకుతలమైన నగరం ఇప్పుడిప్పుడే ఒకవైపు కోలుకుంటుండగా మరికొన్ని లోతట్టు ప్రాంతాల్లో ఇంకా వరద నీరు అలాగే చేరుకొని ఉంది. ప్రస్తుతం హయత్ నగర్ కోర్టు వద్ద కూడా అలాంటి పరిస్థితి ఉంది. నిన్న కురిసిన భారీ వర్షానికి కోర్టు ఆవరణ మొత్తం కూడా ఇంకా నీళ్లు నిలిచి ఉన్నాయి. ప్రస్తుతం మనం చూస్తున్న ఈ ప్రాంతంలో నిన్న కనీసం వాహనం కాదుగా నడవడానికి కూడా వెళ్ళలేని పరిస్థితి ఉంది. ఆర్టీసీ డిపోలో కూడా మేనేజర్ రూమ్ వరకు కూడా నీళ్లు వెళ్ళడం జరిగింది. కానీ ఆర్టీసీ డిపో వరకు మాత్రం కొంత నీరంతా కూడా వెళ్ళిపోయినప్పటికీ ఇంకా హయత్ నగర్ కోర్టు ఆవరణలో మాత్రం ఇంకా అలాంటి పరిస్థితి ఉంది. హయత్ నగర్ లోని జూనియర్ సివిల్ జడ్జి 7వ మెట్రోపాలిటన్ కోర్టు ఆవరణ ప్రస్తుతం మనం ఉన్నాం. ఇక్కడ ఇదే కోర్టులో నిన్న పూర్తిగా వాటర్ అంటే లోపలికి వెళ్ళడానికి వీలు లేకుండా మనం చూస్తున్న ఈ గేట్ నుండి మొదలు పెడితే కోర్టు లోపలికి వరకు కూడా జడ్జి ఛాంబర్ వరకు కూడా నీళ్ళని కూడా నిలిచిపోయి ఉండడం జరిగింది. అసలు లోపలికి ఎవరు వెళ్ళని పరిస్థితి కూడా చోటు చేసుకోవడం జరిగింది. నిన్న ఆ వరద నీరు ఉండడం ద్వారా కోర్టు కూడా పనిచేయని పరిస్థితి ఉంది. మనం ఇప్పుడు విజువల్స్ లో కూడా చూడవచ్చు. ఇంకా కోర్టు ఆవరణలో నీరు అలాగే చేరుకొని ఉంది. లోపలికి వెళ్లేందుకు క్లయింట్స్ కానీ అడ్వకేట్స్ కానీ న్యాయమూర్తులు కానీ ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది. అసలు ఎందుకు ఇలాంటి పరిస్థితి హైకోర్టు ఆవరణకు వచ్చింది? అసలు ఎప్పుడు కూడా ఈ హయత్ నగర్ కోర్టుకి గతంలో ఎన్నడూ కూడా ఈ హయత్ నగర్ కోర్టుకి ఇంత భారీగా నీరు చేరుకోలేదు. కానీ ఇప్పుడు ఎందుకు ఇంత పరిస్థితి వచ్చింది అనేది ఒకసారి స్థానికులను అడిగి తెలుసుకున్నాం. మీరు చూసారు నిన్నటి పరిస్థితి, ఇవాళ పరిస్థితి. ఇంత ముందుకు ఎన్నడూ కూడా ఈ రకంగా నీరు రాలేదు కోర్టు లోపలికి. ఎందుకు ఇప్పుడు ఇంత భారీగా నీరు చేరిందని మీరు అనుకుంటున్నారు? అంటే వర్షపు నీరు మొత్తం చెరువులకు పోయే సిస్టమ్ ఇంతకుముందు ఉంటుండే, చెరువులకు పోకుండా ఇక్కడ ఈ ఇండ్లు కట్టినటువంటి ఇండ్ల మధ్యన నీళ్ళన్నీ బ్రేక్ అయిపోతున్నాయి. ఇంతకుముందు ఏదైతే వర్షం ఉండేనో వర్షం పడంగానే స్థానికంగా ఉన్నటువంటి కుమ్మరికుంట చెరువు ఒకే రోజు నిండి కింద ఉన్నటువంటి బాదుల చెరువు పెద్ద చెరువు అది నిండుతుండే. అందులో మేము అందులో చేపలు పట్టుకొని చేసుకునే వాళ్ళము. 2000 కుటుంబాలు. మాకు నిన్న 10.6 సెంటీమీటర్ల వర్షపాతం హయత్ నగర్లో నమోదైందని చెప్పినా కానీ మాకు చెరువులు మొత్తం ఇప్పుడు కూడా ఒట్టిపోయి ఎండిపోయే ఉన్నాయి. అందులోకి మేము ఎంత కష్టపడ్డా కానీ నీళ్లు రాకుండా ఇవన్నీ ఇక్కడిక్కడ బ్రేక్ చేస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా ఇంతకుముందు ఓపెన్ స్పేసెస్ ఉన్నప్పుడు మొత్తం చెరువు నిండేది. అట్లాంటి దాంట్లో FTL కన్స్ట్రక్షన్స్కు పర్మిషన్లు ఇచ్చి FTL ఉన్నటువంటి వాటిలో రోడ్లు వేయించి ఎత్తు లేపించి చెరువులో ఇండ్లు కట్టించి ఇవన్నీ చేసినందువల్ల దీన్ని మొత్తం మాకు ఇబ్బంది అవుతున్నది. కాబట్టి ఇవన్నిటిని కూడా జర క్లీన్ చేసి మాకు చెరువులకు నీళ్ళు వచ్చే విధంగా చేయగలరని ప్రార్థిస్తున్నాం. అదే దీనివల్లనే ఏంటంటే లోతట్టు ప్రాంతాలలో ఉన్న పోయే నీళ్లు అయితే అక్కడ మొత్తం కన్స్ట్రక్షన్లో ఏర్పడడం వల్ల ఈ కోర్టులో ఓపెన్ ఉంది కాబట్టి ఇక్కడ కోర్టు మొత్తం నిండిపోవడం జరిగింది. మెయిన్ ప్రాబ్లం అదే. ఇక్కడ కోర్టు నిండిన నీళ్లుని అక్కడ కింద పక్కకి ఉన్న చెరువులకు పోవాలి. కానీ మధ్యన డిపో వాళ్ళు గోడలు అడ్డం కట్టడము, ప్లస్ ఇండ్లు కన్స్ట్రక్షన్ చేయడము. ఇంకోటి ఏంటంటే ఈ రెయిన్ వాటర్కి ఒక కాలువ ఉంది. ఈ కాలువ పూడికలు సరిగ్గా తీయక ఈ వాటర్ కూడా జామ్ అయిపోవడం ముఖ్య కారణం. ప్రధానంగా పైనుండి వస్తున్న కాలనీల నిర్మాణాలు, అక్కడ నుండి వస్తున్న నీరు అదంతా కూడా బయటికి అంటే గతంలో ఇక్కడ పూర్తిగా కూడా ఖాళీ ప్లేస్లు ఉండేది. దాని ద్వారా చెరువులోకి నీరు వస్తుండేది. కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. కాలనీల నిర్మాణాలు ఒకవైపు చేపడుతున్నారు. చెరువులకు సంబంధించిన FTL ఏరియాలో కూడా నిర్మాణాలు చేపడుతుండడం వల్ల నీరంతా కూడా ఇప్పుడు కోర్టు ఆవరణలోకి రావడం జరిగింది. కాబట్టి ఇప్పటికైనా ఇలాంటి పరిస్థితి లేకుండా చెరువుల్లోకి నీరు వెళ్లే విధంగా అవసరమైన చర్యలు తీసుకోవాలనేది ఇక్కడ ఉన్న కాలనీవాసులు కోరుతున్నారు. ప్రతిభ.